హలో, వెల్కమ్ టు నవీన్ జేకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా జనవరి 29, 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ టాపిక్ చెప్పేటప్పుడు మనం ముందు టాపిక్ పరంగా చూసుకుంటే యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో అంటే యునెస్కో టెంటటివ్ లిస్ట్ అనే జాబితాని రిలీజ్ చేస్తుందండి. హెరిటేజ్ లిస్ట్ అనేది అయితే యాక్చువల్గా హెరిటేజ్ లిస్ట్ డైరెక్ట్గా ఉంటుంది, టెంటటివ్ లిస్ట్ అని వేరేగా ఉంటుంది. మనకి ఇక్కడ తాత్కాలిక లిస్టులో చేరే వాటినే మ్యాక్సిమం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి దగ్గరగా 70 ఉంటాయండి ఇంతవరకు భారతదేశంలో యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చినవి. అయితే రీసెంట్గా మనకి చేర్చింది ఏదంటే బౌద్ధ డైమండ్ ట్రయాంగిల్. చాలా ఇంపార్టెంట్ అండి మనకి యునెస్కో, ఎందుకంటే మనకి డిఎస్సి లెవెల్లో చాలా ఇంపార్టెంట్. యునెస్కో హెరిటేజ్ సైట్స్ కూడా ఇంపార్టెంటే మనకి. మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో యునెస్కోకి సంబంధించి పూర్తిగా ఒక డీటెయిల్గా ఒక టాపిక్ అనేది జీకే టాపిక్ అనేది మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది కూడా చూడొచ్చు మీరు. అయితే ఇక్కడ యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో బౌద్ధ డైమండ్ ట్రయాంగిల్ అనేది జాబితాలో చేర్చడం జరిగింది. అయితే ఈ బౌద్ధ డైమండ్ ట్రయాంగిల్ అనేది లలితగిరి, ఉదయగిరి, రత్నగిరి, లలితగిరి, ఉదయగిరి, రత్నగిరి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. లలితగిరి యూఆర్ఎల్ అని గుర్తుపెట్టుకోండి. యూఆర్ఎల్ ఉదయగిరి, రత్నగిరి, లలితగిరి యూఆర్ఎల్. అయితే ఇక్కడ అనే 3 బౌద్ధ ప్రదేశాలు ఒడిస్సా రాష్ట్రంలోని జాజ్పూర్ అండ్ కటక్లో కలవండి. జాజ్పూర్ మరియు కటక్లో కలవు. సో ఇక్కడ మనం ఒరిస్సాను గుర్తుపెట్టుకోండి చాలు. ఈ 3 ఎక్కడున్నాయంటే, లేకపోతే బౌద్ధ డైమండ్ ట్రయాంగిల్ అనేసరికి మీరు గుర్తుపెట్టుకుంది ఒడిస్సాను గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అయితే యునెస్కో మనకి 1945లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్యారిస్ వేదికగా పనిచేయడం జరుగుతుంది. దాని యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది. నెక్స్ట్ అలాగే దేశంలోనే తొలి మోనోపోజ్ క్లినిక్లను ప్రారంభించిన మహారాష్ట్ర. మనకి మోనోపోజ్ దశ అంటే మనకి స్త్రీలకు సంబంధించి 45 సంవత్సరాల తర్వాత ఋతుస్రావం ఆగిపోయే దశగా మనం చెప్పొచ్చు, మనం చదువుకుంటాం. సో దేశంలో తొలి మోనోపోజ్ క్లినిక్లను ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే మనకి మహారాష్ట్ర అండి. ఏ రాష్ట్రం? మహారాష్ట్ర, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ముఖ్యమంత్రి ఇటీకోలి దుతిపాత్ పథకం. ఇటీకోలి దుతిపాత్ పథకాన్ని ఇటీవల ఎక్కడ ప్రవేశపెట్టారంటే అస్సాం సీఎం గారు ప్రవేశపెట్టారు, ఓకేనా. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? 300 కోట్లతో దీన్ని ప్రారంభించడం జరిగిందండి. అయితే టీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం ఆర్థిక సహాయం కోసం 5,000 చొప్పున అందించడం జరుగుతుంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఏమిటంటే టీ వర్కర్స్కు ఆర్థిక సహాయం కొరకు. ఏంటది? ముఖ్యమంత్రి ఇటీకోలి దుతిపాత్ పథకం ఎవరు ప్రవేశపెట్టారంటే అస్సాం గవర్నమెంట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది, ఓకేనా. హేమంత్ బిశ్వ శర్మ మనం చదువుకుంటాం మనం ఆల్రెడీ. అలాగే గణతంత్ర దినోత్సవ పరేడ్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ఆల్రెడీ గణతంత్ర దినోత్సవానికి సంబంధించి జనవరి 26గా మనం ఆల్రెడీ కొన్ని టాపిక్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. రీసెంట్గా మనకు వచ్చిన టాపిక్ తప్పనిసరిగా ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎస్సి అనండి, రైల్వేనా, అదర్ కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన గణతంత్ర దినోత్సవానికి సంబంధించి అలాగే పద్మ అవార్డ్స్ సంబంధించి చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకి 30 శకటాలు అనేవి ప్రదర్శనలు జరిగాయండి. 17 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి, మరొక 13 కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి ప్రారంభించడం జరిగింది. అయితే వీటికి ఉత్తమ బహుమతులు అనేవి ప్రకటించడం జరిగిందండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల శకటాల్లో ఉత్తమ బహుమతులు మొదటి 3 గుర్తుపెట్టుకోండి. అందులో ఫస్ట్ వన్ మహారాష్ట్ర శకటం. దేని కిందకు వచ్చిందంటే గణేష్ నిమజ్జనం ఇతివృత్తంతో ఒక శకటం వచ్చింది, అది మహారాష్ట్ర శకటం అంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది మహారాష్ట్ర. సెకండ్ది జమ్మూ కాశ్మీర్కి చెందిన హస్తకళలు అలాగే జానపద నృత్యాలకు సంబంధించి సెకండ్ బహుమతి అనేది గెలుపొందడం జరిగింది శకటాల పరంగా చూసుకుంటే. అలాగే మూడవది కేరళ అండి. కేరళ పరంగా చూసుకుంటే వాటర్ మెట్రో మరియు 100% డిజిటల్ అక్షరాస్యత గలదనమాట. ఇది ఒక శకటం కిందకు వస్తుంది. మొత్తం మొదటి 3 రాష్ట్రాలు, అందులో ఒక మహారాష్ట్ర అనేది రాష్ట్రము, సెకండ్ జమ్మూ కాశ్మీర్, మూడవది కేరళ. ఇక్కడ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో శకటాల్లో ఉత్తమ బహుమతులు గుర్తుపెట్టుకోండి. మొదటిది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3 మనం బాగా నేర్చుకోవాలి. అలాగే మరొక కేటగిరీ ఏంటంటే ఇండియన్ నేవీకి, అంటే త్రివిధ దళాల విభాగం పరంగా చూసుకుంటే ఇండియన్ నేవీకి ఉత్తమ కవాతు దళం అవార్డు రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఉత్తమ కవాతు దళం అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ అలాగే కొన్ని మంత్రి శాఖలు కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ఆ మంత్రి శాఖల్లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు వచ్చిందండి. ఏంటది? మంత్రిత్వ శాఖలు విభాగాల కేటగిరీలో 150 ఏళ్ల వందే మాతరం ఉద్యమాన్ని కళ్ళకు కట్టిన సాంస్కృతిక
మంత్రిత్వ శాఖకు శకటానికి ఈ విజేతగా నిలిచింది. గుర్తుపెట్టుకోండి. శాఖల పరంగా చూసుకుంటే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, అలాగే త్రివిధ దళాల పరంగా చూసుకుంటే ఇండియన్ నేవీకి, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరంగా చూసుకుంటే మహారాష్ట్రలోని గణిత ఉత్సవం. ఓకేనా, అదే గణేష్ ఉత్సవం. నెక్స్ట్ సిఏపిఎఫ్. అయితే ఇక్కడ కేంద్ర సాయుధ దళాలు, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించి సహాయక బృందాల విభాగంలో ఢిల్లీ పోలీసులు అవార్డుని గెలుచుకున్నారు. ఏ విభాగం అండి? ఇక్కడ కేంద్ర సాయుధ దళాలు సహాయక బృందాల విభాగంలో ఢిల్లీ పోలీసులు అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కొత్త ఆధార్ యాప్ ప్రారంభం. ఆధార్ యాప్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే లక్ష్యంతో దీనిని తీసుకొచ్చిందండి ఆధార్ యాప్. ఓకేనా, అయితే దీనిని జనవరి 28, 2026న ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో అశ్విని వైష్ణవ్ గారు దీనిని ప్రారంభించడం జరిగింది, అంకితం చేశారు జాతికి. యాక్చువల్గా మనకి ఆధార్ ప్రారంభం ఎప్పుడైందంటే మనకి 2009 జనవరి 28 అండి. ఇది కోఇన్సిడెన్స్గా జనవరి 28న దీన్ని జాతికి అంకితం చేయడం జరిగింది ఆధార్ యాప్. అయితే ఆధార్ వెరిఫికేషన్ అలా కానీ మొబైల్ నెంబర్ కానీ చిరునామా అప్డేట్లు కానీ ఇలాంటివన్నీ సేవలు కూడా దీని నుంచి అవుతాయి. ఇది ఒక యాప్ కిందకు వస్తుంది, మనకి ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కొత్త ఆధార్ యాప్, రీసెంట్గా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, కేరళ రాష్ట్ర సూక్ష్మజీవిగా బాసిల్లస్ సబ్బిలస్గా కేరళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కేరళ రాష్ట్ర సూక్ష్మజీవి దాని పేరు ఏంటండి? బాసిల్లస్ సబ్బిలస్. ఇది ఒక లాభదాయక బ్యాక్టీరియా అండి. యాక్చువల్గా మానవుల జీర్ణకోశంలో సహాయంగా ఉండే ఒక ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఇది. గుర్తుపెట్టుకోండి, కేరళ రాష్ట్ర సూక్ష్మజీవిగా బాసిల్లస్ సబ్బిలస్. నెక్స్ట్ వన్, ఏపీలో కనుగొనబడిన 8వ శతాబ్దపు తొలినాళ్ళ తెలుగు శాసనం. యాక్చువల్గా మన తెలుగు శాసనం, మొదటి తెలుగు శాసనం ఏంటంటే కలమల్ల శాసనం అంటారు. రేనాటి చోళరాజు రాసిన ఎరికల ముత్తురాజు వేయించింది అనమాట. అయితే ఇక్కడ రీసెంట్గా మనకి కనుగొనబడిన తొలినాళ్ళ తెలుగు శాసనం ఎక్కడ కనుగొనబడిందంటే ఏపీలోని పిటికాయగుళ్ళ వద్ద. అది ఎక్కడుందంటే బెస్తవారిపేట మండలం, ప్రకాశం జిల్లాలో 8వ శతాబ్దపు తొలినాళ్ళ తెలుగు శాసనం కనుగొనబడింది రీసెంట్గా. గుర్తుపెట్టుకోండి, ప్రకాశం జిల్లా పిటికాయగుళ్ళ వద్ద. నెక్స్ట్ అలాగే ఏపీకి సంబంధించి మరొకటి, ఏలూరు పోలీసులు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏలూరు పోలీసులు ధర్మా పేరిట ఒక యాప్ వినియోగించారండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే హత్య ఆనవాలు లేని కేసుల్లో లోతైన దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించి నేరగాడికి శిక్ష పడేలా చేస్తుందట. దానికి సహాయపడుతుంది ఆ యాప్ ఏదంటే ధర్మా యాప్ అండి. చూసుకోండి, ఏపీకి సంబంధించి మనకి ఇంపార్టెంట్ ధర్మా యాప్. అలాగే 4వ సుందర్బన్ బర్డ్ ఫెస్టివల్ జనవరి 23 నుంచి 27 వరకు సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్ అంటే వెస్ట్ బెంగాల్లో నిర్వహించడం జరిగిందండి. 4వ సుందర్బన్ బర్డ్ ఫెస్టివల్. నెక్స్ట్ అలాగే మరొకటి డిజిటల్ చాట్ బాట్, పాంచం అంటారు, పంచాయత్ అసిస్టెన్స్ అండ్ మెసేజింగ్ చాట్ బోట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చూద్దాం. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన వాట్సాప్ ఆధారిత ఏఐ డిజిటల్ అసిస్టెంట్ అండి. ఇది భారత పంచాయతీరాజ్ వ్యవస్థ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక వాట్సాప్ ఆధారిత ఏఐ డిజిటల్ అసిస్టెంట్. ఇది యూనిసెఫ్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము లక్ష్యం ఏమిటంటే గ్రామ పంచాయతీల పనితీరును అలాగే డిజిటలైజేషన్ చేయడానికి క్రమబద్ధీకరించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏదంటే డిజిటల్ చాట్బాట్ పంచాం. గుర్తుపెట్టుకోండి, పంచాం అంటే పంచాయత్ అసిస్టెన్స్ అండ్ మెసేజింగ్ చాట్ బోర్డ్. సో ఈ రోజుకి సంబంధించి మనకి చాలా ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి చూడండి 2026 రిపబ్లిక్ డేకి సంబంధించిన బహుమతులు చాలా ఇంపార్టెంట్ అండి మనకి. అలాగే యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాకు సంబంధించి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కిందకు వస్తుంది. ఇదండి ఈరోజుకి సంబంధించిన టాపిక్స్. మిగతావి రేపు చూద్దాం. వీలైతే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.